మా గుడి భూమిని కబ్జా చేశారంటే గ్రామస్తులు చెప్తున్నారు. అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది? 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, గుడి భూమిని కబ్జా చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏం జరిగింది అసలు? ఇది గత 60 సంవత్సరాల క్రితమే కొన్న భూమి, ఇది కొనుగోలు చేశారు. అప్పుడున్న గోరా శంకర్ అని ఉండే, రాగిరి శంకర్ అంటుంది. ఆ శంకర్ గారు ఈ భూమిని ఒక 12 ఎకరాల 11 గుంటలు ఖరీదు చేసిండు ఇక్కడ గత 60 సంవత్సరాల క్రితం. ఖరీదు చేసి ఒక 38 గుంటల్లో నల్లపోచమ్మ మందిరం నిర్మించిండు. ఇటు మైసమ్మని పెట్టిండు, అటు నాగదేవత ఉన్నది, అక్కడ కోనేరు ఉంది. ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాడు. ఇక్కడ ఏం చేసిన, అప్పుడు దేవుళ్ళ మందిర్లు తక్కువ ఉంటుండే కదా మనకు. అప్పుడు ఆయన ఇక్కడ నవరాత్రులు 9 రోజులు, దసరా కన్నా ముందు నవరాత్రులలో ఇక్కడ చక్కటి పూజలు, హరికథలు, భజనలు, చాలా అన్నదానము డైలీ, సంవత్సరంకు 9 రోజులు అట్లా దసరా దాకా అన్నీ ఇక్కడ మంచి నల్లపోచమ్మ గుడికాడ అన్నీ భజనలు గిన జరుగుతుండే. ఇక్కడ ఉన్న కాలూరు కానీ, ఖానాపూర్ కానీ, కొండూరు కానీ, తిరుమలపల్లి, పాల్దా, ఈ శాంతినగర్, కృష్ణనగర్, అశోకపురం, శ్రీనగర్, గుండారం, ఇక్కడ ఉన్న 10-12 విలేజ్ వాళ్ళు ఇక్కడనే భోజనాలు చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఏమైంది, మొన్న మధ్యలో ధర్ని అని చంద్రశేఖరరావు గారు పెట్టినప్పుడు ఆ ధర్నిలో ఏదైతే 38 గుంటలు ఆయన పట్ట చేసుకోకుండా వదిలేసిన భూమిని ఆ ధర్ని వచ్చినప్పుడు కొంతమంది ఈ రాజకీయ నాయకులు ఉపయోగించారా లేదా ఏం చేసారు అన్నది, ఈ 38 గుంటలు ధర్ని రాగానే వాళ్ళు పట్ట చేయించుకున్నారు. అది చెయ్యొద్దు, కేవైసీ నాట్ అవైలబుల్ ఉండగా కూడా దాన్ని ఏం డబ్బులతో చేసారా మరి ఏమన్నా ఏం పోద్బలతో చేశారు కానీ చేసుకొని ఏం చేశారు, ఆకుల రాఘవేందర్కి ఒక 19 గుంటలు, గడిల రాములకు ఒక 19 గుంటలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ దేవుడి గుడి కాడ కొంచెం ఇబ్బంది చేస్తున్నారు. చేస్తే ఇక్కడ కాలూరు కానీ, కొండూరు కానీ గ్రామ ప్రజలు నిన్నంతా వచ్చారు. 10-12 గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయి కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా మీ టీవీ మీడియా ముందు కానీ ఈ సోషల్ మీడియా ముందు కానీ అందరూ మాట్లాడితే మరి నిన్నైతే మళ్ళీ ఏమైందంటే మా రూరల్ ఎమ్మెల్యే మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నాడు, మందిరంకు సపోర్ట్ ఉన్నాడు, మా కాలూరు కానీ, కొండూరు కానీ ఇక్కడ గ్రామ ప్రజలకు కూడా సపోర్టుగా ఉన్నాడు. ఆయన మాకు చాలా మద్దతు తెలుపుతున్నాడు. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి చేపిస్తానని మాకు హామీ కూడా ఇచ్చిండు. ఆయన మాకు చాలా సంతోషం, కాలూరు, కొండూరు గ్రామ ప్రజలకని సంతోషం వ్యక్తం చేసినాం. ఆయన ఫుల్ మాకు అండగా ఉన్నాడు కాబట్టి ఈ భూమి మా నల్లపోచమ్మకు ఇప్పిస్తాడని భావిస్తూ, ఆ లోలైతే ఈ దొంగ రిజిస్ట్రేషన్, దొంగ కాగితాలు పుట్టించారో వాళ్ళకు చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాం. అలాగా ఈ గుడి యొక్క ఆలయ ప్రాంగణంకు సంబంధించిన భూస్థలం ఏదైతే ఉందో దాన్ని ఎన్ని రోజులుగా మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు మీరు చేసి? ఇది 2021లో మాకు తెలిసింది, ఇట్లా వీళ్ళు ఏపించుకురని. ఇట్లా సంజీవరావు అండ్ వాళ్ళు ఇట్లా వై గంగాధర్ మాజీ డిఐజీ వాళ్ళ తమ్ముడు అనమాట, వాళ్ళు ఇది చేసుకున్నారు అనమాట. అప్పటి నుంచి మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఎన్నోసార్లు గ్రామ ప్రజలు వాళ్ళకి హెచ్చరించారు ఇది కాదు తప్పు అని, అయినా కానీ వాళ్ళు రిపీటెడ్గా వస్తూనే ఉన్నారు. వచ్చేసి ఇక తీరా మొన్న ఒక 6 months బ్యాక్ 4 months బ్యాక్ వాళ్ళిద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, ఆ 19 గుంటలు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు వస్తారు అనమాట. ఇది ఆకుల రాఘవేందర్ అండ్ గడిల రాములు, వీళ్ళిద్దరు వస్తారు. మొన్న ఇక్కడ బోర్ కూడా వేసారు నైట్లో, అది కంప్లైంట్ ఇచ్చినాం మేము మొన్న, చూపిస్తాం. వేసిండ్రు ఫస్ట్ దగ్గర, రాత్రి ఎప్పుడు వేసారో తెలియదు, పొద్దున వేసారు బోర్ వేసింది ఉన్నది. నెక్స్ట్ డే మేము ఇక్కడ కావాలి కాస్తే మాకు ఇక్కడ ఒకళ్ళకి చెప్పినట్టు ఉంటే ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా వస్తాయంటే మా పక్క పొలమైనా మాకు చెప్పిండు, ఫోన్ చేసి చెప్పిండు, ఇక మీ దాంట్లో ఎవరో బోర్ వేస్తున్నారంటే నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు ఆ రోజు. ఈ ల్యాండ్ అంతా కబ్జా చేయడానికి వస్తారు అనమాట, ప్రయత్నం చేస్తారు.
ఇది నిజామాబాద్ జిల్లాలో కబ్జాల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత అధికారులు ఈ ధరణి అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా కబ్జాలకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని ఆకుల కొండూరులో కబ్జా మరొక ముందే ఇక్కడ మళ్ళీ నిజామాబాద్ మండల్ కొండూరు గ్రామంలో ఈ ఆఖరికి దేవుని ఆలయానికి సంబంధించిన భూములను కూడా కబ్జాలకు గురి చేస్తున్నారని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కు సంబంధించినటువంటి స్థలాన్ని మొత్తం కబ్జాకు గురైంది. ఇక్కడ చూస్తున్నాం, అక్కడ యాప చెట్ల మధ్యలో ఉన్నటువంటి కోనేరు కూడా అక్కడ ఉంటుంది, మనకు కనిపిస్తుంది. ఇక్కడికి అప్పట్లో స్నానాలు కూడా చేసేవారు, ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆలయ భూమి స్థలాన్ని మొత్తం పూర్తిగా కబ్జాకు గురైందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం, మొత్తం కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ కొండూరు గ్రామంలో ఉన్నాము. పోచమ్మ టెంపుల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. పూర్తిగా కబ్జాకు గురైంది. ఇక్కడ బోర్లతో సహా కనిపిస్తుంది, మనం చూడొచ్చు విజువల్స్లో.